ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. నాగేశ్వర రెడ్డి గారు, మీరు చేస్తున్న టీచింగ్ కావచ్చు, లేకపోతే మీరు చేస్తున్న ప్రయోగాలు కావచ్చు, ఎంతవరకు ఎలాంటి సక్సెస్ని ఇస్తున్నాయండి? చాలా సక్సెస్ అండి. ఇప్పుడు మేము చాలా రకమైన అదే ఇన్స్ట్రుమెంట్స్ కానీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు నాగేష్ టెంట్ అని ఉంటుంది. ఈ నాగేష్ టెంట్ అనేది ఒక 10 సంవత్సరాల కింద కనుక్కున్నాం బికాజ్ ఆఫ్ రీసెర్చ్ పైన. ఎందుకంటే ఈ ప్యాంక్రియాస్లో ఫ్లూయిడ్ వచ్చి చాలామంది చనిపోయే వాళ్ళు, సర్జరీ చేసేవాళ్ళు ప్యాంక్రియాస్ వస్తే. అది ఎండోస్కోపీ ద్వారా ఎలాగ చేయాలనేది మాకు అర్థమయ్యేది కాదు. ఈ నాగేష్ టెంట్ మనం ఇన్వెంట్ చేసిన తర్వాత థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ పేషెంట్స్ ఆర్ అండర్గోయింగ్ దిస్ సింపుల్ టెక్నిక్లో వీఆర్ ఏబుల్ టు క్యూర్ దెమ్ ఫ్రమ్ దట్ ప్యాంక్రియాటిక్ ఫ్లూయిడ్ కలెక్షన్. అలా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో మేము సుమారు ఇంతవరకు నా కెరియర్లో ఈ 20 yearsలో ఒక 1500 పేపర్స్ దాకా పబ్లిష్ చేశాము. అది కూడా మా ఫాదర్ ఇన్స్టిగేషన్ వల్ల 2000 దాకా ఏం 25 yearsలో అంత చేసిన వరకు. ఈ రీసెర్చ్ పేపర్స్ వల్ల వేరే వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కొత్త టెక్నిక్స్, మేము చాలా కొత్త టెక్నిక్ డిస్క్రైబ్ చేసాం. నోట్స్ అనేది ఆపరేషన్ అంటే ఎండోస్కోపీ ద్వారా మనం బయట కోయకుండా స్టమక్లో నుంచి హోల్ చేసి అపెండిక్స్ తీసేయటము, గాల్ బ్లాడర్ తీసేయటం, అటువంటిది ఫస్ట్ డిస్క్రైబ్ చేసాం వరల్డ్లో. ఓకే. ఆ నోట్స్లో నుంచి చాలా కొత్త సర్జరీస్, ఇప్పుడు లక్షల మందికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్జరీస్ వితౌట్ ఓపెన్ సర్జరీ అవుతుంది ఈ నోట్స్ వల్ల. అలా చాలా ఉన్నాయండి. మనకి ఇవన్నీ చెప్పాలంటే కూడా చాలా టైం అయిపోతుంది. కానీ అన్నది ఏమంటే బికాజ్ ఆఫ్ అవర్ ఇంట్రెస్ట్ ఇన్ రీసెర్చ్ అండ్ ఒక ఏరియాలో కాన్సన్ట్రేట్ చేశాం కాబట్టి వీ కెన్ బ్రింగ్ అవుట్ చాలా న్యూ టెక్నాలజీ. అంటే మన దేశంలో కూడా చేయొచ్చు. ఇది అమెరికాలో చేస్తారు, ఇంగ్లాండ్లో చేస్తారు, అలాగే మన దేశంలో కూడా ఇవన్నీ చేయొచ్చు కరెక్ట్గా ఒక ఏరియాకి డెడికేట్ అయిపోతే. మాకు ఫార్చునేట్లీ ఒక పెద్ద టీం డెవలప్ అయింది దీనికి. కనీసము ఇప్పుడు 60 మంది గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ స్టూడెంట్స్ అందరూ కలుపుకుంటే ఒక 100 గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఒక్క ఇన్స్టిట్యూట్లో పనిచేస్తారు. ఇంతకుముందు మన దేశంలో కూడా 100 ఉండేవాళ్ళు కాదు, ఇప్పుడు 100 మంది పనిచేస్తున్నారు. అదేవిధంగా బేసిక్ రీసెర్చ్ అనేది ఐ వెంట్ ఇన్ టు బేసిక్ రీసెర్చ్ అంటే కొత్త బ్యాక్టీరియా కనుక్కోవటము, అలాగే ఉన్న దాంట్లో ట్రీట్మెంట్ ఎలా చేయొచ్చని, అటువంటి బేసిక్ రీసెర్చ్ అనేది బాగా డెవలప్ చేసి మా హాస్పిటల్తో పాటు ప్యారలల్గా బేసిక్ సైన్స్ ఇన్స్టిట్యూట్ డెవలప్ చేశాం. ఇది చాలా తక్కువ మంది చేస్తారు, కానీ అదే మా ఫాదర్ ఇన్ఫ్లుయెన్స్. కానీ నాకు ఒక విజన్ వచ్చింది ఏమంటే బేసిక్ సైన్స్ చాలా స్ట్రాంగ్గా డెవలప్ చేస్తే వీ డోంట్ డిపెండ్ ఆన్ గవర్నమెంట్, మనమే ప్రైవేట్గా డోనర్స్ తోటి వీళ్ళతో చేస్తే అది ఇంప్లిమెంటేషన్ వచ్చేస్తుంది క్లినికల్ యూస్. సో దీన్ని ట్రాన్స్లేషనల్ రీసెర్చ్ అంటాము. ఓకే. ఇప్పుడు మా దగ్గర ఈ 2 buildings ఉన్నాయి. ఒక బిల్డింగ్ క్లినికల్ పేషెంట్స్, ఇంకో బిల్డింగ్ ఫుల్గా ట్రాన్స్లేషనల్ రీసెర్చ్. అంటే దాంట్లో ఒక పెద్ద సైంటిస్ట్ PhDs చేసిన వాళ్ళు అమెరికా నుంచి, జర్మనీ నుంచి అందరూ వచ్చి వర్క్ చేస్తున్నారు. మీ డిస్కవరీ రోజు ఒక డిస్కవరీ వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నోబెల్ ప్రైజ్ విన్నర్ బ్యారీ మార్షల్ అని మాదే చాలా సర్ప్రైజ్ అయ్యారు వచ్చి, ఇంత డెవలప్మెంట్ ఉంది ఇండియాలో. దాని బ్యారీ మార్షల్ ల్యాబ్ అని స్టార్ట్ చేసాం. అక్కడ కొత్త బ్యాక్టీరియా కల్చర్ చేస్తున్నాము. ఈ బ్యాక్టీరియాలో జీన్స్ ఏమేమి ఉన్నాయి అవి మనకి ఎలాగ యూజ్ చేయొచ్చు. ఉదాహరణంగా ఇప్పుడు మన బాడీలో మైక్రోబయోమ్ అని కనుక్కున్నాం. అంటే చాలా బ్యాక్టీరియా ఉంటాయి బాడీలో. ఏ బ్యాక్టీరియా మంచిది, ఏది చెడ్డది ఇంతవరకు తెలిసేది కాదు, ఇప్పుడు తెలిసిపోతా ఉంది. దీనికి ఒక పెద్ద ల్యాబ్ స్టార్ట్ చేస్తాం, మైక్రోబయోమ్ ల్యాబ్ అని. ఇప్పుడు పేషెంట్స్కి మామూలుగా వాళ్ళు ఏమనుకుంటారు, గుండె జబ్బు ఉంది, నర్వ్స్ జబ్బు ఉంది అని వస్తుంటారు ట్రీట్మెంట్. కానీ వీళ్ళందరికీ బేసిస్ బ్యాక్టీరియా, గట్లో ఉన్న బ్యాక్టీరియా, గట్ హెల్త్ అంటామాట. అది ఈ బ్యాక్టీరియాలో దానికి కల్చర్ చేసి నౌ వీఆర్ డిస్కవరింగ్ న్యూ బ్యాక్టీరియా, వాట్ ఈస్ కాజింగ్ ఆల్ దిస్ డిజీజ్. ఇవన్నీ కూడా నెక్స్ట్ 3-4 yearsలో ప్రాక్టికల్గా ట్రాన్స్లేషనల్ మెడిసిన్ వచ్చి, అంటే ల్యాబ్ నుంచి క్లినికల్గా వచ్చి ట్రాన్స్లేట్ అయిపోతుంది అన్నమాట. ఎలాంటి ప్రభావం ఉంటుంది మైక్రోబయోమ్ కోసం మీరు చెప్తున్నారు? అంటే అది మనకి ఏది మంచి బ్యాక్టీరియా, ఏది కాదని ఎంత అంటే మన మొత్తం ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది మైక్రోబయోమ్. అసలు ఫ్యూచర్ సైన్స్ ఇస్ గోయింగ్ టు బి మైక్రోబయోమ్ సైన్స్. ఓకే. మన బాడీలో 1000 స్పీసీస్ ఆఫ్ బ్యాక్టీరియా ఉన్నాయి. ఇప్పుడు మీరేమనుకుంటున్నారు గణేష్, మీరు ఇక్కడ కూర్చొని నాతో మాట్లాడుతున్నారంటే మీరు అనుకుంటారు, అది కాదు. మీ బాడీ ఓన్లీ 1%, 99% మీలో ఉన్న బ్యాక్టీరియా చేయిస్తుంది అన్ని. ఇప్పుడు మీరు యాక్టివ్గా కూర్చొని ఈ స్టేజ్లో ఈ బ్యాక్టీరియా యాక్టివిటీ వల్ల సపోజ్ మీకు బాడీలో సడన్గా చెడ్డ బ్యాక్టీరియా ఇంట్రొడ్యూస్ చేసామనుకోండి, ఇమీడియట్గా మీరు నిద్రపోవటమే, లేజీ అయిపోవటం, ఆ ఇంటెలిజెన్స్ పోయి మతుమరుపు వచ్చేసి మాట్లాడలేరు కూడా సరిగ్గా. ఓకే. అవన్నీ అంటే ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది బ్యాక్టీరియా. ఇప్పుడు లాస్ట్ 3-4 yearsలో డిస్కవర్. ఎందుకంటే మనకే కాదు, ప్రపంచం అంతా కూడా దీనికి టూల్స్ లేవు. దీనికి మెటాజీనోమిక్స్ అంటారు. ఇది కనుక్కునే టెక్నాలజీ లేదు, ఇప్పుడే వచ్చింది 3-4 years. కొంచెం కోవిడ్ తర్వాత డెవలప్ అయిపోయింది. సో ఇవన్నీ కూడా తెప్పించేసామండి న్యూ టెక్నాలజీ మాకు. వీ కెన్ నౌ టేక్ యువర్ స్టూల్ శాంపుల్, ఈ 1000 బ్యాక్టీరియా ఏమున్నాయి మీ లోపల,
ఇది ఈ 500 చెడ్డ బ్యాక్టీరియా, 500 గుడ్ బ్యాక్టీరియా ఐ కెన్ టెల్ యూ ఇన్ 3 days టైం. ఓకే. సో అది చేసి ఇన్ని రోజులు కనుక్కున్నాను. ఇప్పుడు ట్రీట్మెంట్ కూడా ఎలా చేయించాలి అని వీఆర్ నౌ స్టార్టింగ్ టు డెవలప్ న్యూ టెక్నాలజీ అన్నమాట. అంటే ఇప్పుడు మీ బాడీలో ఉన్న బ్యాక్టీరియా అన్నీ కూడా నేను అంతా డెసికేషన్ అంటారు చేసి ఒక క్యాప్సూల్లో పెట్టగలుగుతాను. ఓకే. పెట్టి 500 అంటే ఐ కెన్ గివ్ 700 గుడ్ బ్యాక్టీరియా నీకు ఐ కెన్ గివ్ ఎవ్రీ డే టు యూ ఈ డెసికేషన్ ప్రాసెస్లో. ఇది మేము ఇయర్ ఎండ్కి స్టార్ట్ చేసేస్తాం ఈ టెక్నాలజీ ఇయర్ ఎండింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఓకే. అంటే దాని ఫలితాలు మనకి ఇయర్ ఎండింగ్ కల్లా వచ్చేస్తుంది. అంటే మీరు చెప్తున్న మాటలు చూస్తుంటే అది ఏదో ఒక పెద్ద అంటే హెల్త్లో ఒక మనకి రెవల్యూషన్ వచ్చేస్తుంది. గోయింగ్ టు బి రెవల్యూషన్ అండ్ దిస్ రెవల్యూషన్ ఈస్ గోయింగ్ టు బి లెడ్ బై ఇండియన్ డాక్టర్స్, ఇండియన్ సైంటిస్ట్. అది మనకి ఎవ్రీ డే మా దగ్గర కనీసము ఏ కంట్రీస్ నుంచి వచ్చి సైంటిస్ట్ చూస్తున్నారు ఏం జరుగుతుంది ఎలాగా అని. కొన్ని కంట్రీస్ అడాప్ట్ చేసేస్తున్నాయి. ఇప్పుడు చైనీస్ కానీ కొన్ని అమెరికన్ యూనివర్సిటీస్ ఆర్ కమింగ్ హియర్ సీయింగ్ అండ్ అడాప్టింగ్. అండ్ మేమందరం కలిసి మల్టీ సెంటర్ అంటే ఇప్పుడు మాకు మనమే చేయాలి మనకే పేరు రావాలని కాదు. సొసైటీ హ్యాస్ టు బెనిఫిట్. మనం చేసిన రీసెర్చ్ తోటి సొసైటీ బెనిఫిట్ కావాలి. సో అందరికీ వీఆర్ స్ప్రెడింగ్ దట్ నాలెడ్జ్. దానికే నా ప్రకారం ఏమంటే మెడిసిన్ అనేది మనం ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నాం కదా, ప్రిస్క్రైబ్ నువ్వు వస్తే సరే నీకు అల్సర్ ఉంది ఈ మందు తీసుకొని అవన్నీ చేంజ్ అయిపోతాయి. నెక్స్ట్ 3-4 yearsలో దెల్ బి రెవల్యూషన్ ఇన్ మెడిసిన్. డాక్టర్ మీరు చాలా స్పీచెస్ ఇప్పుడు ఉన్నప్పుడు కూడా మీరు గట్ హెల్త్ కోసం ఎక్కువ చెప్తూ ఉంటారు. అంటే అసలు చాలా వరకు కొన్ని ఆశ్చర్యకరం ఏంటంటే గట్ హెల్త్ వల్లే మీకు లోపాలు ఏంటంటే గుండె జబ్బులు కూడా వస్తాయని చాలా సందర్భాలు చెప్పారు. ఒక 2-3 years బ్యాక్ అందరూ బిలీవ్ చేసేవాళ్ళు కాదు. సరే ఇదేదో గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ గట్ హెల్త్ అని. ఇప్పుడు మీరు యూ గో టు ఎనీ ఇంటర్నేషనల్ మ్యాగజైన్, ఇంటర్నేషనల్ వర్క్షాప్స్ లేకపోతే ఇంటర్నేషనల్ సైంటిస్ట్ అందరు ఇప్పుడు నౌ దే ఆర్ సేయింగ్ గట్ హెల్త్ మైక్రోబయామ్. అందరు ఆ స్టేజ్కి వచ్చేసారు. ఎందుకంటే ఇప్పుడు మన బాడీలో మీరు ఆలోచించండి, వై షుడ్ నేచర్ అంటే మనం అందరూ ఎవల్యూషన్లో వచ్చాం కదా, నేచర్ మన బాడీలో 1000 స్పీసీస్ ఆఫ్ బ్యాక్టీరియా ఎందుకు పెట్టాలా? మనకున్న బాడీ సెల్స్ కన్నా బ్యాక్టీరియా సెల్స్ ఎందుకు ఎక్కువ ఉండాలా? నేను పర్పస్ ఉంటే తెస్తుంది. నేచర్ మామూలుగా చేయదు అన్ని. కరెక్ట్. సమ్ పర్పస్ ఇస్ దేర్. ఇన్ని రోజులు మనం ఎందుకు కనుక్కోలేదంటే మన దగ్గర టెక్నాలజీ లేదు. గత 4-5 సంవత్సరాలకి టెక్నాలజీ వచ్చింది. టెక్నాలజీలో ర్యాపిడ్గా నాలెడ్జ్ వస్తుంది. ఇప్పుడు మొన్న నేను హాంకాంగ్లో ఐ అడ్రస్ ద వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ మైక్రోబయామ్ అనేది 10,000 సైంటిస్ట్ వరల్డ్ అంతా పెద్ద పెద్ద సైంటిస్ట్ వచ్చారు. అసలు ఇది క్యూరియాసిటీ మైక్రోబయామ్ ఎందుకు ఇంత అని అక్కడ చూస్తుంటే అడ్వాన్సెస్ ప్రతి కంట్రీలో జరిగిపోతూ ఉన్నాయి. వేరు. సో ఏమవుతుందంటే ఫార్చునేట్లీ ఇండియాలో మనం ఇప్పుడు లీడ్ తీసుకున్నాం కాబట్టి వీ కెన్ లీడ్ ఇట్ ఆల్సో. చేసి క్యాన్సర్ ట్రీట్మెంట్, క్యాన్సర్ రాకుండా ప్రివెన్షన్ అవన్నీ కూడా అంత మైక్రోబయామ్ వల్లే చేస్తాం. ఎలా ఉందండి మైక్రోబయామ్ లాంటి మీరు చెప్తున్నప్పుడు గవర్నమెంట్ సపోర్ట్ కానీ లేకపోతే మిగతా కానీ ఎలా ఉన్నాయండి అసలు ఏమైనా? అంటే ఇప్పుడు అన్ఫార్చునేట్లీ సపోర్ట్ అయితే ఉంది. గవర్నమెంట్ కూడా పాపం వాళ్ళకి వేరే ప్రయారిటీస్ ఉంటాయి. గవర్నమెంట్ ప్రయారిటీస్ అంటే సేఫ్ వాటర్ ఇవ్వటము, సేఫ్ డ్రింకింగ్, ఇది ఫుడ్ పెట్టడం అని వేరే ప్రయారిటీస్ ఉన్నాయి, వాళ్ళు చేస్తున్నారు. హై అండ్ మైక్రోబయామ్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలంటే అంత మనీ లేదు గవర్నమెంట్ దగ్గర. సో మేము దానికి అది రియలైజ్ చేసాం, గవర్నమెంట్ ఫండింగ్ తీసుకోకూడదు కానీ ప్రైవేట్ డోనర్స్ దగ్గర అంతా తీస్తాం. లేకపోతే మన హాస్పిటల్లో వచ్చే ప్రాఫిట్స్ అంతా దాంట్లో పెట్టి వీఆర్ డెవలపింగ్ అనమాట. ఓకే. ఈ మైక్రోబయామ్ రీసెర్చ్ అనేది అల్టిమేట్లీ గవర్నమెంట్ వచ్చి, ఎందుకంటే ఇప్పుడు మనం తిన్న ఆహారము, తాగే వాటర్లో మనకి మైక్రోబయామ్ వస్తూ ఉంది. ఇప్పుడు ఈ అల్ట్రా ఫాస్ట్ ఫుడ్స్ ఇవన్నీ ఉన్నాయి చూడండి, అంటే ప్యాకేజ్డ్ ఫుడ్స్, దాంట్లో దే ఆర్ పుట్టింగ్ సమ్ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్. ఈరోజు కూడా మీకు చాలా పెద్ద ఆర్టికల్ ఒకటి వచ్చింది పేపర్, కలరింగ్ ఏజెంట్స్. ఈవెన్ తండూరీ చికెన్ అనుకోండి, కబాబ్స్ అన్ని కలరింగ్ ఏజెంట్స్ యూజ్ చేస్తాం. ఇవన్నీ కూడా దే ఆర్ హార్మింగ్ ద మైక్రోబయామ్. అంటే మనం ఏమనుకున్నాం అంటే బ్యాడ్ ఫుడ్ వల్ల హామ్ అని, ఈ ఫాస్ట్ ఫుడ్ వల్ల హామ్, కానీ దానివల్ల కాదు. ఈ కలరింగ్, ప్రిజర్వేటింగ్ ఏజెంట్స్ దీనివల్ల హామ్. మన చిల్డ్రన్ నుంచి హామ్ స్టార్ట్ అవుతా ఉంది, వచ్చి మైక్రోబయామ్ చేంజ్ అయిపోయి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు అల్టిమేట్లీ గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ యాక్షన్ అట్ దట్ లెవెల్. వాళ్ళు రీసెర్చ్లో మనీ పెట్టకపోయినా కమ్యూనిటీకి ఒక హెల్తీ ఫుడ్, హెల్తీ వాటర్, ప్లాస్టిక్స్ ఉండకూడదు, ఇవన్నీ కూడా గవర్నమెంట్ లెవెల్ యాక్షన్. అది మనం ఏం చేయలేము, గవర్నమెంట్ లెవెల్లో యాక్షన్ తీసుకోవాలి. అల్టిమేట్లీ గవర్నమెంట్ విల్ నాట్. నాకేమనిపిస్తుంది అంటే ఈ రీసెర్చ్ అంతా ఇప్పుడే బయట వస్తూ ఉంది, పేపర్స్ పబ్లిష్ అవుతున్నాయి. ఒక 2-3 years తర్వాత గవర్నమెంట్ విల్ గెట్ ఇన్వాల్వ్, కంపల్సరీగా అవుతారు. అంటే ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్లో ఆల్రెడీ స్టార్ట్ అయింది, మన ఇండియాలో వస్తుంది. ఈ మైక్రోబయామ్ అనేది ఒక మినిస్ట్రీ కింద రావాలి. ఇప్పుడు టెక్నాలజీ మినిస్టర్ ఉన్నాడు అనుకోండి, హీ షుడ్ బి గివెన్ దిస్ అసైన్మెంట్ అనమాట. యు ఆర్ ఆల్సో మినిస్ట్రీ ఆఫ్ టెక్నాలజీ, మినిస్ట్రీ ఆఫ్ మైక్రోబయామ్.
మనం ఇప్పుడు గ్రంథాల్లోన సంజీవిని అనుకుంటాం. నాకు మీరు చెప్తున్న దాని ప్రకారం మైక్రోబయోమ్ అనేది ఒక సంజీవిని దానికి ఒక సెపరేట్ మినిస్ట్రీ పెట్టుకొని ఇప్పుడు ఆల్రెడీ కొన్ని ముందు చూపున్న కంట్రీస్, యునైటెడ్ అరబ్ కంట్రీ, హాంకాంగ్ ఇవన్నీ స్టార్ట్ చేశారు ఆల్రెడీ. దే హ్యావ్ స్టార్టెడ్ దిస్ మినిస్ట్రీ విచ్ కమ్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉందనుకోండి, దానికి ఎంత ఎంఫసైజ్ చేస్తున్నాం కదా. గవర్నమెంట్ మొన్నే 10,000 crores రిలీజ్ చేసింది ఆర్టిఫిషియల్. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాగా మైక్రోబయామ్ కూడా సెపరేట్గా వచ్చేసి మైక్రోబయామ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఇంటరాక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు. నేను ఇన్ఫ్యాక్ట్ ఐ గేవ్ ఏ కీనోట్ లెక్చర్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మైక్రోబయామ్ వరల్డ్ కాంగ్రెస్లో మొన్న హాంకాంగ్లో, హౌ దే కెన్ ఇంటరాక్ట్. సో ఇవన్నీ కూడా ఒక ఇంటరాక్షన్ లాగా వచ్చి టెక్నాలజీ మినిస్ట్రీ విల్ బి ఇన్ఛార్జ్ ఆఫ్ దట్. ఎందుకంటే మన ట్రెడిషనల్గా కనుక్కునే జబ్బులు, ట్రీట్మెంట్ దానికి అవన్నీ కూడా చేంజ్ అయిపోతాయి. ఇప్పుడు రివర్స్ చూస్తున్నాం. ఈ మనకి గత 50 సంవత్సరాల క్రితంకి ఇప్పుడు చూసుకుంటే మన హెల్త్ యాక్చువల్లీ ఇంప్రూవ్ అయ్యేది తగ్గిపోతూ ఉంది. ఎందుకు అంటే ఈ ఫాస్ట్ ఫుడ్స్ ఇవన్నీ రావటము, కలరింగ్ ఏజెంట్స్, కానీ ప్లాస్టిక్స్, ఇప్పుడు మైక్రో ప్లాస్టిక్స్, మైక్రోబయామ్ అన్నీ ఇంటరాక్ట్ అయ్యి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఇవన్నీ కూడా మనకి హెల్త్ చిల్డ్రన్లో ఎస్పెషలీ అప్పుడు చిన్నప్పుడు చిన్న చిల్డ్రన్, ఇప్పుడు చిన్న చిల్డ్రన్ చూసుకుంటే మనకి డిఫరెన్స్ వస్తుంది. ఇవన్నీ చేంజ్ అయిపోతాయి. సో మనము వీ హ్యావ్ టు గో హెడ్, ముందు చూపుతోటి ఇవన్నీ చేసుకోవాలా. ట్రెడిషనల్ డిజీజ్ అది సరే, ఇప్పుడు షుగర్ అనేది, హార్ట్ డిజీజ్ అనేది అవన్నీ జరుగుతుంటే దాని ట్రీట్మెంట్ ఇస్తుంటాం సరే. అంటే ప్రాసెసింగ్ ఫుడ్ వల్ల ప్రాసెస్డ్ ఫుడ్, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్, దీనివల్ల ప్రాబ్లమ్స్. అదే ప్లాస్టిక్స్, మనం ప్లాస్టిక్ బాటిల్స్లో ఎస్పెషల్లీ ఎండలో ఉందనుకోండి, మైక్రో ప్లాస్టిక్స్ అని వస్తుంది. మైక్రో ప్లాస్టిక్స్, నానో పార్టికల్స్, బ్యాక్టీరియా ఇంటరాక్ట్ అయ్యి బాడీలో చాలా డ్యామేజ్ వస్తుంది. ఎలాంటివి వస్తున్నాయి అంటే మనం చూస్తున్న పిల్లల్లో కావచ్చు, పిల్లల్లో ఆటిజం చూసుకోండి. సింపుల్ ఎగ్జాంపుల్ ఆటిజం. చిన్నప్పుడు ఆటిజం అనేది మీరు వినుంటారు మీరు కూడా. లేదండి. ఇప్పుడు ఎవ్రీ ఆల్టర్నేట్ చైల్డ్ ఆటిజం అని వస్తుంది. పేరెంట్స్ వస్తారు ఆటిజం. దీనికి చాలా రీసెర్చ్ చేస్తున్నాం మేము. ఆటిస్టిక్ చిల్డ్రన్లో మైక్రోబయామే వేరే ఉంది కంప్లీట్గా. ఆటిజానికి కారణాలు ఏంటో కూడా తెలియదు చెప్పేది. వ్యాక్సినేషన్ అనేవాళ్ళు, ఇది అనేవాళ్ళు అని. ఈ ఆటిస్టిక్ చిల్డ్రన్ నుంచి మైక్రోబయామ్ తీసుకొని మనము మైస్ అంటే ఎక్స్పెరిమెంటల్ యానిమల్ ఇస్తే అది ఆటిస్టిక్ అయిపోతుంది. అండ్ ఆటిస్టిక్ చిల్డ్రన్ మనం ముందే 5 సంవత్సరాల ముందే మనము దాన్ని పడితే దాని నుంచి మనము ఈ మైక్రోబయామ్ చేంజ్ చేసి ఆటిస్టిక్ చిల్డ్రన్ చేంజ్ చేయొచ్చు. అది ఇంకోటి ఆల్జైమర్స్ డిజీజ్ ఇంతకుముందు ఉండేది కదా. ఇప్పుడు ప్రతి ఇంట్లో వాళ్ళు ఏమంటారు, మా ఇంట్లో ఆల్జైమర్స్. మనకు ముందు చూసుకుంటే మా ఫాదర్ అనుకోండి 90 years దాకా బాగా బ్రైట్గా ఉండేవాళ్ళు, బతికారు. మా గ్రాండ్ ఫాదర్ 95. ఇప్పుడు 60-70 yearsలో మతిమరుపు రావటం, గుర్తు ఉండపోవటము, స్లోనెస్ రావటము, ఇవన్నీ వచ్చేస్తున్నాయి. ఎందుకంటే బికాజ్ వీఆర్ ఎక్స్పోజ్ టు ఆల్ దీస్ ఏజెంట్స్ అండ్ వీఆర్ డెవలపింగ్ ఏ మైక్రోబయామ్. సో ఆల్జైమర్స్ కూడా చాలా లింక్ ఉంది మైక్రోబయామ్.